వెల్కమ్ టు టీ10 నేను రేవతి. నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, అధిక ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని మెజారిటీ భారతీయులు అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వ హయాంలో ఇవే అతిపెద్ద వైఫల్యాలని ఎత్తి చూపారు. ఇండియా టుడే, సి ఓటరు సంయుక్తంగా ఈ నెలలో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం దేశంలో 4/3 పైగా ప్రజల నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నదనో లేదా కొంతమేర తీవ్రంగా ఉన్నదనో కుండ బద్దలు కొట్టారు. 55% మంది చాలా తీవ్రంగా ఉన్నదని చెబితే 21% మంది కొంతవరకు తీవ్రంగా ఉన్నదని తెలిపారు. కేవలం 5% మంది మాత్రమే తీవ్రంగా లేదని అన్నారు. సర్వే ప్రకారం ఈశాన్య ప్రాంతంలో 64% మంది, తూర్పు ప్రాంతంలో 60% మంది నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్నదని స్పష్టం చేశారు. దక్షిణాదిలో 48% మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాల మోడీ పాలనలో అతిపెద్ద వైఫల్యమేమిటని ప్రశ్నించగా 21% మంది నిరుద్యోగం, అధిక ధరలను ప్రస్తావించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటని ప్రశ్నిస్తే 24% మంది నిరుద్యోగాన్ని, 17% మంది అధిక ధరలు, ద్రవ్యోల్బణాన్ని ఉదహరించారు. రాబోయే 6 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణిస్తుందని లేదా ఇలాగే ఉంటుందని 57% మంది అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని కేవలం 34% మంది మాత్రమే ఆశాభావం వ్యక్తం చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది దినసరి ఖర్చులను భరించడం కష్టంగా ఉన్నదని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో పాల్గొన్న 64% మంది నిట్టూర్పు విడిచారు. ఖర్చులు పెరిగినప్పటికీ ఎలాగోలా నెట్టుకొస్తామని 27% మంది చెప్పారు. తక్కువ ఆదాయాన్ని పొందుతున్న వారిలో 70% మంది ప్రస్తుత ఖర్చులను భరించడం కష్టంగా ఉన్నదని వాపోయారు. 82% మంది యూనివర్స్ బేసిక్ ఇన్కమ్ పథకానికి మద్దతు ఇవ్వగా 14% మంది మాత్రమే వ్యతిరేకించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాంఘిక సంక్షేమ పథకం. దీని కింద పౌరులందరూ బేషరతు నగదు బదిలీ రూపంలో కనీస ఆదాయాన్ని పొందుతారు. కాగా మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు బడా వ్యాపారులకే అనుకూలంగా ఉన్నాయని సర్వే తేల్చి చెప్పింది. 2014 నుండి మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల ద్వారా వ్యాపార సంస్థలే ప్రయోజనం పొందుతున్నాయని 51% మంది తెలిపారు. ప్రభుత్వ విధానాల ద్వారా వేతన జీవులు లబ్ధి పొందుతున్నారని కేవలం 9% మంది చెప్పగా దినసరి కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని 6% మంది అన్నారు. రాబోయే 6 నెలల కాలంలో తమ కుటుంబ ఆదాయం లేదా జీతం తగ్గిపోవడమో ఇలాగే ఉండడమో జరుగుతుందని మరో ప్రశ్నకు జవాబుగా 65% మంది చెప్పారు. ఈ ఏడాది తమ జీతాలు పెరగవచ్చునని 27% మంది మాత్రం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర ఏ ప్రభుత్వంతో పోల్చినా మోడీ సర్కార్ ఈడీ, సిబిఐ, ఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఎక్కువగానే దుర్వినియోగం చేసిందని 45% మంది కుండ బద్దలు కొట్టారు. 42% మంది ఈ అభిప్రాయంతో విభేదించారు. అమెరికా కోర్టు ముడుపుల ఆరోపణల నమోదు చేసిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం వివాదాస్పద అదాని గ్రూపులకు వెనకేసుకొస్తుందా అని ప్రశ్నించగా 49% మంది అవునని, 33% మంది కాదని బదులిచ్చారు. భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం కాంగ్రెస్ పార్టీ జార్జ్ సోరోస్ నుండి నిధులు తీసుకున్నదని బీజేపీ చేసిన ఆరోపణలను 47% మంది తోసిపుచ్చారు. అధికార పార్టీ వాదనలో వాస్తవం ఉన్నదని 38% మంది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తెలిపారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.